ఓం నమో వెంకటేశాయ. పరయోగిగతపదా నరమాత్రనుతపదా గోవింద గోవింద. ఇభమదరుధిరాక్తం స్వేదబిందూపరక్తం నిభమపి జలదేన స్వాంగముక్తాఫలేన అభయమమృతభావం స్థాయిభావాభిపృక్తం రభసవదుతభాసం నౌమి కృష్ణానంతం అని కుబ్జానత పాదపద్మాబ్జానన నేత్రపద్ముడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాది శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. అంతరాయ విరామాయ స్వాంతరోగ విముక్తయే అంతరాత్మ విహారాయ శ్రీ గణేశాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో వాయువగ్నిమూలాయ నభో వద్విసృతాత్మనే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం. నారాయణాశ్రమపదేషు చరేణ జేయం వ్యాసప్రసూత శుకశుశ్రమణైశ్చ దేయం జన్మాంతరార్జితఫలశ్రమభీతిహేయం నూనం జనా శృణుత భాగవతం సుగేయం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడు కువలయాపీడాన్ని అలాగే ఆ ఏనుగును నడిపించే మావటి వాళ్ళని అందరినీ ఆ ఏనుగు దంతంతోనే పొడి చేశాడు. పొడిచినవాడు ఆ ఏనుగు దంతాన్ని భుజం మీద వేసుకుని ఈ కుస్తీ పోటీలు జరిగే లోపలికి వచ్చాడు. గోదా ఆ ప్రాంతాలకు వచ్చాడు. ఆయనతో పాటు బలరాముడు కూడా ఏనుగు దంతం పెరుక్కుని ఆయన వచ్చాడు. ఇద్దరు అన్నదమ్ములిద్దరూ ఈ వేషంతో వచ్చారు. అది చూడడానికి ఎలా ఉంది అనే విషయాన్ని శ్రీశుకుల వారు ఒక శ్లోకంలో అద్భుతంగా చెప్తున్నారు. మల్లానామశనిర్నృణాం నరవరస్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తాస్వపిత్రో శిశు మృత్యుర్భోజపతేర్విరాడ విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతః సాగ్రజః అని. సాగ్రజ అగ్రజుడితో కలిసి తన అన్నగారైన బలరాముడితో కలిసి తనలాగానే ఏనుగు దంతం భుజాన్ని వేసుకొచ్చిన అన్నగారితో కలిసి అయ్యవారు లోపలికి ప్రవేశించారు. ఎలా ఉన్నాడు? మల్లానాం అశనిహి. అక్కడ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి కదా, ఆటలో పోటీలు ఏవో జరుగుతున్నాయి కదా. ఆ పోటీలకి ఆటలకి వచ్చినటువంటి కుస్తీ వస్తాదులందరికీ పిడుగుపాటులాగా ఉన్నాడు. మల్లానాం అశనిహి. అయితే ఆ పోటీలను చూడ్డానికి వచ్చినటువంటి నృణాం మానవులకి మాత్రం నరవరహ, మనుషుల్లో కల్లా ఇంత అందగాడు కానీ ఇంత శ్రేష్ఠుడు కానీ ఉండటానికి వీలు లేడు అన్నట్టుగా ఉన్నాడు. నృణాం నరవరహ. స్త్రీణాం స్మరోమూర్తిమాన్. ఆ పోటీలను చూడడానికి వచ్చిన వాళ్ళు స్త్రీలు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళకి అయ్యో మన్మథుడు ఒక రూపాన్ని ధరిస్తే, మన్మథుడికైతే రూపం లేదు కదా, ఎప్పుడో పరమేశ్వరుడు కాల్చి బూడిద చేసేసాడు కదా, ఆయన రూపం ఎవరికీ కనిపించదు కదా, రతీదేవి కళ్ళకి తప్ప ఎవరికీ కనిపించకూడదని కదా నియమము. అలా కాకుండా మన్మథుడికే ఒక రూపం ఇస్తే స్మరో మూర్తిమాన్ అని అనుకుంటే ఎవరు? ఈ శ్రీకృష్ణుడే అన్నట్టున్నాడు. స్త్రీణాం స్మరో మూర్తిమాన్. ఈయన చుట్టూ మిగతా గోపాలకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా ఉన్నాడు? గోపానాం స్వజన, మనవాడు, మన స్నేహితుడు అన్నట్లే ఉన్నాడు. వాళ్ళకి ఇంకా మన స్నేహితుడు అనేటువంటి భావం పోలేదు.
ఇంత పరాక్రమాన్ని చూపిస్తున్నా, ఇంత పెద్ద ఏనుగుని పొడి చేసేసినా వాళ్ళకేమీ మనవాడు కాడు, అమ్మో మహాపరాక్రమశాలి అనేమీ అనిపించటం లేదు. ఎందుకంటే ఇలాంటి ఏనుగుల్లాంటి ఆంబోతుల్ని పొడి చేసేయటం లేదా ఇంకో రాక్షసుని సంహరించడం వాళ్ళు కళ్ళారా చూసేశారు కదా. అందుకని వాళ్ళకి పెద్దగా విశేషమేం కనిపించలేదు. అసతాం క్షితిభుజాం శాస్త, కంసుడు చుట్టూ చేరినటువంటి దుష్ట రాజులు చాలామంది ఉన్నారు కదా. అసతాం క్షితిభుజాం, మంచివాళ్ళు కాని రాజులు కొంతమంది అయినా ఉన్నారు కదా. కంసుడి అనుయాయులు వాళ్ళందరికీ శాస్త ఈరోజు గుణపాఠం చెప్తాడు అన్నట్టున్నాడు. అసతాం క్షితిభుజాం శాస్త స్వపిత్రోహో శిశు, తన తల్లిదండ్రులకి మాత్రం పసిపిల్లవాళ్ళలాగానే ఉన్నాడు, చిన్నపిల్లవాళ్ళలాగానే ఉన్నాడు. మృత్యుర్భోజపతే, భోజులకు రాజుగా చలామణి అవుతున్నటువంటి కంసుడికి మాత్రం ఈరోజు మృత్యువే దిగి వచ్చాడన్నట్టున్నాడు. తన మృత్యువుని మొట్టమొదటిసారి కళ్ళతో చూసుకుంటున్నాడు కంసుడు అన్నట్టున్నాడు. మృత్యుర్భోజపతే విరాడ విదుషాం, అసలు ఏమీ తెలియని వాళ్ళు, పామరులు, పెద్దగా జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళకి ఎలా ఉన్నాడంటే ఏమిటి ఇలా వచ్చాడు ఈ పిల్లాడు, ఏంటి మొహం మీద ఆ మచ్చలల్లే ఆ ఇవేంటి బిందువులేంటి, రక్త బిందువులేంటి, మద బిందువులేంటి, స్వేద బిందువులేంటి, ఇలా ఎవరైనా సరే గోదాలోకి ఒక ఏనుగు దంతాన్ని భుజాన్ని వేసుకుని వస్తారా అన్నట్టున్నాడు. విరాట్ అంటే వికలహ రాజతే, సరిగ్గా సమాజంలోకి లేదా సభ్యులలోకి వచ్చే రూపంలో వచ్చినట్లు లేదేమో అన్నట్టున్నాడు. విరాట్ అవిదుషాం. కానీ తత్వం పరం యోగినాం, ఆ సభలో గనక ఎవరైనా తత్వవేత్తలుంటే, ఎవరైనా జ్ఞానయోగం ఉన్నవాళ్ళు ఉంటే, ఆహా సాక్షాత్తు పరమతత్వమే ఈరోజు ఈ వేషం వేసుకుని వచ్చింది అని అనిపించేటట్లుగా ఉన్నాడు. తత్వం పరం యోగినాం. కంసుడి బాధలు పడుతున్నటువంటి వృష్ణులకి, వృష్ణులు అంటే వంశాల వాళ్ళు, తెగల వాళ్ళు ఉన్నారనుకున్నాం కదా, వాళ్ళకి మాత్రం అమ్మయ్య మనల్ని రక్షించడానికి పరదైవతం మనకు వచ్చింది అన్నట్టున్నాడు. ఎందుకంటే బయట కువలయాపీడాన్ని పొడిచి లోపలికి వచ్చాడు అంటే కంసుడికి కూడా మూడిందేనే కదా అర్థం. దాదాపుగా ఆ విషయం కంసుడితో సహా అందరికీ తెలిసిపోతూనే ఉంది కదా. కాబట్టి ఈ కంసుడి చెర నుంచి మనల్ని విడిపించడానికి ఆ పరదైవతం అనేది వచ్చింది అన్నట్టున్నాడు. వృష్ణీనాం పరదేవతేతి విదిత. ఈ 10 రకాల వాళ్ళు 10 రకాలుగా ఈయన్ని చూస్తూ ఉండగా రంగంగత, ఆ మల్లరంగానికి వచ్చాడు. సాగ్రజ, అన్నగారితో బలరాముడితో కలిసి వచ్చాడు అని శ్రీశుకుల వారు సామాన్యంగా అర్థం చెప్తున్నారు. మల్లానాం అశని నృణాం నరవర స్త్రీణాం స్మరోమూర్తిమాన్ గోపానాం స్వజన అసతాం క్షితిభుజాం శాస్త స్వపిత్రో శిశు మృత్యుర్భోజపతే విరాడ విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదిత రంగంగత సాగ్రజ అని. ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు 10 రసాల ప్రస్తావన తీసుకొచ్చారు. 10 రసాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూస్తుంటే, ఆ రోజు ఆ మల్ల రంగంలో శ్రీకృష్ణ పరమాత్మను చూస్తుంటే జనాలకు, వేరువేరు తరహా జనాలకు 10 రసాలు మనసులో మెదిలినాయి అని చెప్తున్నారు. మల్లానాం అశని, మల్లులకేమో రౌద్రరసం మనసులో మెదిలింది. అలాగే నృణాం నరవరహ, చూసేటువంటి సామాన్య జనులు, పౌరులు, వాళ్ళకి మాత్రం అబ్బో అద్భుతంగా ఉన్నాడు ఈయన, చాలా గొప్పవాడు అని అద్భుత రసం మనసులో మెదిలింది. స్త్రీణాం స్మరోమూర్తిమాన్, చూసేటువంటి స్త్రీలకు, ఆయన సౌందర్యాన్ని మాత్రమే చూస్తూ వస్తున్నటువంటి స్త్రీలకు శృంగార రసం మనసులో మెదిలింది. గోపానాం స్వజన, ఆయనతో కూడా ఉండే గోపాలకులు ఉన్నారు కదా, ఆయన ఏం చేసినా నవ్వటానికి సిద్ధంగా ఉండే, ఆయనతో ఎప్పుడూ నవ్వుతూనే ఉండగలిగినటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకేమో మనసులో హాస్యరసం అనేది మెదిలింది. అసతాం క్షితిభుజాం శాస్త, మిగతా కంసుడి అనుయాయులైనటువంటి మహారాజులకి, కొంతమంది రాజులకి, వాళ్ళకి వీరరసం అని మనసులో మెదిలింది. ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తల్లిదండ్రులకి లేదా తండ్రులకి, వీళ్ళకి శిశువు అనేటువంటి భావనతో కరుణరసం అనేది మనసులో మెదిలింది. మృత్యుర్భోజపతే, ఆ కంసుడికైతే మాత్రం మృత్యువు అనే దృష్టితో చూడటం వలన భయానక రసం అనేటువంటిది మనసులోకి వచ్చింది. విరాట్ అవిదుషాం, ఏమీ తెలియని పామరులు ఉంటారు కదా, సరిగ్గా చూడటం చేతకాని వాళ్ళు, అలాంటి అవిద్వాంసులకి మాత్రం
ఒక బీభత్స రసం, బీభత్సంగా ఉన్నాడు ఆయన. ఒంటి నిండా రక్తపు బిందువులు, పైన ఉత్తరీయం లేదు, నడుము కట్టుకుని వచ్చాడు, యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఏదో గద మోసుకొచ్చినట్లు ఏనుగు దంతాన్ని మోసుకొచ్చాడు అన్నట్టున్నాడు కదా. కాబట్టి బీభత్సరసం అనేది మనసులో మెదిలింది. అక్కడ ఉన్నటువంటి జ్ఞానయోగులకి మాత్రం శాంతరసం అనేది మనసులో మెదిలింది. విష్ణులకి మనల్ని కాపాడుతాడు అనేటువంటి భావన ఉన్న విష్ణులకి పరదేవత అనే దీని ద్వారా భక్తిరసం అనేది మనసులో మెదిలింది. అలా 10 రకాల వాళ్ళకి 10 తరహా రసాలని మనసులో మెదిలేటట్లు ఆ పరమాత్మ ఆ క్షణాన చేశాడు అని కూడా శ్రీ శుకుల వారు చెప్పదలిచారు. రసం అనే మాట వచ్చేసరికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నిటినీ పెద్దగా పాటించలేదు. రసం అనేది ఎప్పుడు వస్తుంది అంటే అలంకార శాస్త్ర నిర్ణయం ప్రకారం రసం అనేది నటుడు ఆ సభ రంగం మీద అంటే వేదిక మీద నాట్యం చేసి చూపిస్తూ ఉంటాడు, లేదా నటుడు నటన చేసి చూపిస్తాడు. నటుడు నటన చేసి చూపిస్తే ఆ నటుడికి కావలసినటువంటి సరంజామా అంతా కనుక సరిగ్గా పరిపూర్ణంగా ఉంటే దాన్ని చూసేటువంటి సామాజికులు అంటే ప్రేక్షకులకి లోపల ఉండేటువంటి వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి కొన్ని భావాలు కొంచెం ఒక రూపాంతరాన్ని సంతరించుకుంటాయి, కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. ఆ కొత్త రూపాన్ని సంతరించుకోవటాన్నే రసోత్పత్తి అనే మాటతో చెప్పాలి అనే సిద్ధాంతం ఉంది. ఆ రసశాస్త్రాన్ని తీస్తే, అలంకార శాస్త్రం సిద్ధాంతం ప్రకారం రసోత్పత్తి విధానం తీస్తే మనకి ఈ పూట కాదు కదా, 2 పూటలైనా తెమలదు. సామాన్యమైన నియమాల ప్రకారం అయితే కొన్ని విభావాలు, అనుభావాలు, సంచారి భావాలు ఇవన్నీ ఉండాలి. అందులో ఆలంబన విభావం ఉండాలి, ఉద్దీపన విభావం ఉండాలి. ఇలాంటి కొన్ని విశేషాలున్నాయి. ఒక్కొక్క రసానికి ఇన్నిన్ని విభావాలు ఉండాలి, ఇన్నిన్ని అనుభావాలు ఉండాలి. సంచారి భావాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు. ఉంటే మంచిది, ఉంటే స్పష్టత పెరుగుతుంది, లేకపోతే పర్వాలేదు, లేకపోతే కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది, మనం ఉన్నాయని అనుకోవాల్సి వస్తుంది అని ఇలాంటి సామాన్యమైన విషయాలు ఉన్నాయి. దాంతో ఒక్కొక్క రసానికి కనీసం ఆలంబన విభావం అనేది మాత్రం ఉండి తీరాలి. ఆలంబన విభావం అంటే ఆ రసాన్ని ఉత్పాదన చేయడానికి వీలుగా నటించేటువంటి వాడు నటుడు ఒకటి ఉండాలి. ఆ నటుడు సామాన్యంగా ఏ రసానికైనా ఒక్కడు సరిపోడు. ఒక నటుడితో అంతా రావటం కష్టం. కనీసం 2 ఉండాలి. 2 ఉంటే కానీ ఆ రసస్ఫూర్తి సరిగ్గా జరగదు. శృంగార రసంలో చెప్పనక్కర్లేదు కదా, నాయికలు 2 ఉంటే వాళ్ళిద్దరికీ ఆలంబన విభావం అని పేరు. ఆ ఆలంబన విభావం ఉంటే వాళ్ళలో ఉండేటువంటి రకరకాల క్రియలు, అనుభావాలు, వీటిని చూసినటువంటి ప్రేక్షకుడు తనలో ఉండేటువంటి భావాన్ని మార్చుకుంటాడు. తనలో ఉండేటువంటి భావానికి స్థాయి భావం అని పేరు. ఆ స్థాయి భావం మారుతుంది. ఆ స్థాయి భావం రసంగా, శృంగార రసంగా పరిణమిస్తుంది. ఈ శృంగార రసం నటుడిలో ఉండకూడదు. నటుడిలో శృంగార రసం ఉంటే అది నటన కాదు, అది జీవించడం అవుతుంది. ఆ జీవించే నటుడు మనకు అక్కర్లేదు. నటుడు కేవలం నటించాలి, వాడిలో ఏ శృంగార భావం ఉండకూడదు. శృంగార రసం అనేది చూసేటువంటి ప్రేక్షకుడికి మాత్రమే కలగాలి. ఇది అలంకార శాస్త్ర సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ నియమాన్ని పూర్తిగా పాటించడం కుదరలేదు ఇక్కడ. ఎందుకంటే ఉన్నది ఒక్కడే పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. సహా రంగం గత. ఆయనైతే రంగం, ఆ వేదికను ఎక్కాడు. రంగం అంటే ప్రస్తుతానికి సంబంధించి మల్లరంగం అవ్వచ్చు కానీ రంగం అంటే ఒక వేదిక ఎక్కాడు. వేదిక ఎక్కిన నటుడు ఈ శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు తన ప్రేక్షకులలో ఆయా రసాలని ఉత్పత్తి చేయాలి. ఆ ఉత్పత్తి చేయటానికి మరొక ఆలంబన విభావం తాలూకు సహకారాన్ని తీసుకోవటం లేదు. ఈ నటుడు అలా తీసుకోవట్లేదు. ఈ నటుడికి ఉండేటువంటి సామర్థ్యం అలాంటిది. ఏకపాత్రాభినయనం చేస్తున్నాడని అనుకుందాం మాట వరుసకి. ఈయన తన ప్రేక్షకులకి ఈ రసస్ఫూర్తి కలిగించడంలో వేరే సహాయం తీసుకోవటం లేదు. ఒకే ఆలంబన విభావం, శ్రీకృష్ణుడు అనేటువంటి ఆలంబన విభావం, దీంతోనే నడిపేసేస్తున్నారు శ్రీ శుకుల వారు. అలంకార శాస్త్ర సిద్ధాంతానికి విరోధం ఉంది లేదు అనే మాట పక్కన పెట్టేస్తే జరిగిన మాట ఇది. అందులో ఈ శ్రీకృష్ణుడు అనే ఆయన వచ్చినటువంటి తీరు, ఆయన రూపం, ఆయనలో ఉండేటువంటి లావణ్యం, అప్పటి ఆ సంఘటనలో ప్రవేశించడానికి ముందు జరిగినటువంటి సంఘటనలు,
ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆయన్ని భావన చేశారు. భావన చేసి ఒక్కొక్క రసస్ఫూర్తిని పొందారు. వాళ్ళలో మల్లానాం అశని. ఎక్కడికి వచ్చాడు ఈయన అంటే గోదాలోకి వచ్చాడు, గోదా దగ్గరకు వచ్చాడు. ఆ మల్లులకి బయట కువలయాపీఠం ఉందని తెలుసు కదా, ఆ కువలయాపీఠాన్ని శ్రీకృష్ణుడికి అడ్డం పెట్టడానికే ఉపయోగిస్తున్నారని తెలుసు కదా, తెలిసే కదా చేశారు. ఓపెన్ అయిపోయింది కదా వ్యవహారం అంతాను. బలరామకృష్ణులు ఇద్దరూ వచ్చారు, బలరామకృష్ణులు ఇద్దరూ కంసుడికి మేనల్లుళ్ళు అని తేలిపోయింది. వాళ్ళిద్దరి మీదే కంసుడి దృష్టి అనే మాట తేలిపోయింది. నిన్న రాత్రి వీళ్ళు చేసిన రచ్చ ఇంత అంతా కాదు కాబట్టి విషయం తేలిపోయింది కదా. బయట ఏనుగును అడ్డం పెడితే ఆ ఏనుగుని పొడి చేయటం కాకుండా ఆ ఏనుగును పొడిచిన ఆనవాళ్లతో సహా లోపలికి ఎలా వస్తాడు ఈయన? లోపలికి వస్తే లోపల ఉండే వస్తాదులకి ఏమాత్రం కోపం రావచ్చు? ఎంత కోపం వస్తుంది? వస్తాదులకి ప్రతి వాళ్ళకి ఏమని ఉంటుంది? మేమే ఈ భూప్రపంచంలో గొప్ప వస్తాదులం, మేమే బలవంతులం అని ఉంటుంది కదా. అలాంటి వస్తాదుకి తనకంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు అని తెలిస్తే కోపం రావటం సహజం కదా. తనకంటే బలవంతుడు ఉన్నాడని తెలిస్తే కోపం రావటం ఎంత సహజమో, ఆ బలవంతుడు తనకంటే బక్కగా, తనకంటే చిన్నగా, తనకంటే మృదువుగా, తనకంటే అసలు లెక్కలేనట్లుగా ఉన్నాడు రూపంలో చూడటానికి, కానీ బలాన్ని మాత్రం ప్రదర్శించేశాడు అంటే ఏమాత్రం కోపం రావచ్చు? భయంకరమైన కోపం వస్తుంది కదా. ఆ భయంకరమైన కోపంతో ఊగిపోతున్నటువంటి మల్లులకి ఈయన అశని పిడుగుపాటులాగా లోపలికి వచ్చాడు. ఎలా పిడుగుపాటులాగా లోపలికి వచ్చాడు? పిడుగుపాటు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను లెక్క చేయదు. అది కొండ, లేకపోతే కోన, లేకపోతే మరొకట, నేను ఇక్కడ పడితే నేను ఉంటానా ఉండనా, నేను ఇక్కడ పడితే అవి విరుగుతాయా విరగవా, ఇవేం లెక్క చేయదు. తాను పడదలుచుకున్న చోట టకీమని పడిపోతుంది అంతేను. అలాగే ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి చిన్నపిల్లవాడు, రూపంలో చిన్నపిల్లవాడు, ఇంతమంది మల్లులు ఉన్నారే, వీళ్ళతో నేను పోటీ పడగలనా లేనా అని లెక్క చేయకుండా, ఉన్నది మల్లులే అని ఏమాత్రం వాళ్ళని గౌరవించకుండా ఒక పిడుగుపాటులాగా లోపలికి నేను మహాపరాక్రమశాలిని అని చెప్పుకుంటున్నట్లుగా ఆనవాళ్లతో సహా లోపలికి వచ్చాడు కదా. దాంతో మల్లులకి ఆ కోపం పట్టరానంత కోపంగా తయారైంది. ఆ కోపం మార్చుకుని, కోపం అనేటువంటి స్థాయి భావం మార్చుకుని వాళ్ళలో రౌద్రరసంలాగా పరిణమించింది. వాళ్ళకి ఆ క్షణం రౌద్రరస అనుభవం అనేది కలిగింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. స్థాయిభావం పరిణమిస్తే రసంగా మారుతుంది. వీళ్ళకి కోపం అనేటువంటి స్థాయిభావం చాలా పీక్కి వెళ్ళిపోయింది. ఆ కోపం కట్టలు తెంచుకునేసరికి ఈయన పిడుగుపాట్లాగా వచ్చాడు, మనల్ని లెక్క చేయట్లేదు, మహాబలుడని చెప్పుకుంటున్నాడు అనుకునేసరికి వాళ్ళకు వచ్చిన కోపం కాస్త మారిపోయి ఈయన అనుగ్రహంతోనే, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతోనే మారిపోయి వీరరసంగా పరిణమించింది. వాళ్ళకి వీరరసానుభవం అనేది కలిగింది. ఇంకా నృణాం నరవరహ, అక్కడ చాలామంది జనం ఉన్నారు. ఆ జనమంతా శ్రీకృష్ణుడి యొక్క అనుయాయులు కారు, అలాగని శ్రీకృష్ణుడి విరోధులు కారు. కొంతమంది అనుయాయులు ఉంటే ఉండవచ్చు కాక నందగోపాదులు, కొంతమంది విరోధులు ఉంటే ఉండవచ్చు కాక కంసాదులు. ఈ రెండూ కాని వాళ్ళు, సామాన్యమైన దృష్టితో చూసేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాస్త చూడటం తెలిసిన వాళ్ళు, మనిషిని పట్టంగానే చూడంగానే ఆహా వీడిలో ఈ విశేషం ఉంది అని కనిపెట్టగలిగిన వాళ్ళు, కనీసం వ్యవహార దశలో మనిషిలో ఉండేటువంటి విశేషాలను కనిపెట్టగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళు ఒక్కసారి తేరిపారి చూస్తే ఉండటానికి ఇంత ఉన్నాడు పుడతాడు, 12 ఏళ్ళు ఉన్నాయనుకున్నాం మనం, 12 లోపలే తప్ప 12 దాటైతే లేవు అని అనుకున్నాం కదా. 12 ఏళ్ళ వాడు మహాగజం, ఆ మహాగజాన్ని పొడిచి చంపేశాడు అనేది పెద్ద విషయం కాదు. దానికి ఆనవాళ్ళని తీసుకొచ్చి మన ముందు నుంచున్నాడు. ఎలా నుంచున్నాడు? సవిలాసంగా లెక్క లేకుండా నుంచున్నాడు. ఇటువైపు వీళ్ళు వస్తాదులను లెక్క చేయట్లేదు, ఆ ఏనుగుని లెక్క చేయలేదు, ఆ దంతం ఏదో భుజాన్ని వేసుకుని వాళ్ళంతా రక్తసిక్తమైనటువంటి రక్త బిందువులతో కూడిన మత్సలతో వచ్చి నుంచున్నాడు. అబ్బా ఏంటి ఇతనిలో ఏదో విశేషం ఉందే అని అనుకున్నారు. ఇలా నుంచున్నాడు. అతను నుంచున్న తీరు, లెక్క చేయని తీరు, ఇంతమంది యోధుల్ని, పరాక్రమవంతుల్ని, కంసుణ్ణి, చివరికి ఎవరిని లెక్క చేయని తీరు, ఇవన్నీ చూస్తే అబ్బో చాలా విశేషంగా ఉన్నట్టుందే అని ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యం గనక రూపు మార్చుకుంటే, ఆశ్చర్యం అనేటువంటి విస్మయం అనేటువంటి స్థాయిభావం గనక రూపు మార్చుకుంటే అది అద్భుత రసంగా పరిణమిస్తుంది. వాళ్ళు ఆ అద్భుత రసాన్ని అనుభవించగలిగారు. ఆ దశలో ఈ ప్రేక్షకులు కొంతమంది అద్భుత రసాన్ని అనుభవించగలిగారు. స్త్రీణాం స్మరో మూర్తివాన్,
అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎవరు? ఈయనకి తల్లి వరుస అయ్యేవాళ్ళు, ఈయన్ని మన పిల్లవాడు అని అనుకోనివారు. పిల్లవాడు అనుకున్న వాళ్ళందరూ తల్లులు అయిపోతారు. ఆ తల్లుల పరిస్థితి వేరు. కానీ తల్లులు కాని వాళ్ళు, మిగతా వాళ్ళు, కాస్త వయసులో ఉండే కన్నెపిల్లలు లాంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు కేవలం ఆయన రూపాన్ని చూశారు. ఆ రూపాన్ని చూడటంలో, నుంచోవటంలో విలాసం ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాం కదా. ఇవే సేమ్ విలాసాలు లేదా ఆయన రూపంలో ఉండేటువంటి విశేషాలు, ఆయన పరాక్రమం ఇవన్నీ వచ్చేసరికి వీళ్ళకి ఎందుకో మనకి ప్రియుడైతే బాగుండు అనేటువంటి భావన కలిగింది. ఆ ప్రియుడు అనేటువంటి ప్రియ భావన కొంచెం అది పెరగ్గా ఏమైందంటే అది రతిహి అని శృంగారం తాలూకు స్థాయి భావంగా మారింది. రతి లోపల ఆ ప్రీతి విశేషం అంటారు దాన్ని. ఆ ప్రీతి విశేషంగా అది మారేసరికి అది ఎక్కువ స్థాయిలో అయ్యేసరికి అన్నీ కలిసి వచ్చేసేసరికి ఆ రతి కాస్త వీళ్ళకి శృంగార రసంగా మారిపోయింది. దాంతో వాళ్ళకి శృంగార రసానుభవం అనేది కలిగింది. కొంతమంది స్త్రీలకి మాత్రమే కలిగింది. ఎవరైతే ఆయన్ని స్మరోమూర్తిమాన్, మూర్తీభవించిన మన్మథుడీన అని అనుకోగలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శృంగార రసానుభవం అనేది కలిగింది. ఇకపోతే గోపానాం స్వజన, ఈయన చుట్టూ ఉండే గోపాలకులు ఉన్నారే, వీళ్ళకి మొదటి నుంచి ఈయన ఏం చేసినా సరే పక్కపక్క నవ్వటం అనేది అలవాటు. శ్రీకృష్ణుడు కూడా వాళ్ళని నవ్వించటమే అలవాటు. వాళ్ళు నవ్వితే ఆనందించడం అనేది ఈయనకు అలవాటు. ఎప్పటి నుంచి? గోపికా వస్త్రాపహరణం నుంచి ఇదే జరుగుతోంది తంతు. ఏదైనా ఈయన పని చేయడం, చిలిపి పని చేయడం, వాళ్ళేమో పక్కపక్క నవ్వటం. చివరికి కుబ్జ దగ్గర కూడా ఆ కుబ్జ ఏదో ఉత్తరీయం పట్టుకుని రావయ్యా అంటే వాళ్ళు పక్కపక్క నవ్వటం, వాళ్ళని చూసి ఈయన నవ్వటం, వాళ్ళని చూసి నవ్వుతూ ఈవిడితో మాట్లాడటం, ఇదే కదా తంతు. వాళ్ళకి ఇంత పరాక్రమం ఉన్నవాడే మనతో పాటుగా ఉన్నాడు, కానీ మనకంటే పరాక్రమవంతుడు అనేటువంటి భావన లేదు వాళ్ళకి. ఎంతసేపటికి మన మిత్రుడు, మనల్ని కాపాడేవాడు, మన బాగోగుల్ని చూసేటువంటి వాడు, మనం లేకుండా ముద్ద తినడు, మనం ఉంటేనే సంతోషంగా ఉంటాడు, మనల్ని సంతోషపెడతాడు అనేటువంటి భావనే ఉంది. ఆ భావనతో మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వచ్చాము, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మనం కంటెంట్ని ఫాలో అవ్వాలా అవ్వక్కర్లేదా, ఇవేమీ వాళ్ళకి పట్టలేదు. అదే పెద్ద ఏనుగుతో యుద్ధం చేశాము, లోపలికి వచ్చేసరికి వస్తాదులు ఉన్నారు, ఈ వస్తాదుల్ని చూస్తే మనం కూడా భయపడాలి, వస్తాదులతో యుద్ధం అనేది వస్తే ఏమవుతుందో అనే భయం మనకు ఉండాలి అనేటువంటి ఇంగితం కూడా వాళ్ళకేమీ లేదు. వాళ్ళకున్నదల్లా ఆ శ్రీకృష్ణుడు, ఆయన మొహం చూస్తే ఏదో ఒక కారణం పెట్టుకొని నవ్వటం, నవ్వితే ఆయన కూడా తిరిగి నవ్వటం, ఇదే వాళ్ళకి కావాలి. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఏమిట్రా మొహం మీద ఆ మచ్చలేమిటి, ఆ ఎర్ర మచ్చ ఏంటి, తెల్ల మచ్చ ఏంటి, నల్ల మచ్చ ఏంటి, 3 రకాల మచ్చలు వేసుకుని భుజాన్ని ఈ దంతం వేసుకుని ఇక్కడికి వచ్చామేంట్రా, మనం ఇదేం పనిరా అని వాళ్ళు పక్కపక్క నవ్వుతుంటే వాళ్ళ లోపల హాసహ అనేటువంటి స్థాయి భావం అనేది పెరిగితే అది పెరగ్గా చివరికి హాస్యరసం కింద మారిపోయింది. ఆ హాస్య రసానుభూతి అనేది వాళ్ళకి కలిగింది. నవ్వటం వేరు, హాస్య రసానుభూతి అనేది వేరు. నవ్వు రకరకాలుగా రావచ్చు. ఆ నవ్వు గనక ఒక పద్ధతిలో గనక వస్తే, సరి అయిన రీతిలో వస్తే, అలంకార శాస్త్రం చెప్పేటువంటి రస విధానాల ప్రకారం ఈ మనం ఇందాక చెప్పుకున్న విభావం, అనుభావం, సంచారి భావం, స్థాయి భావం ఇవన్నీ గనక సరిగ్గా సమకూరితే హాస్య రసానుభూతి అనేది ఒకటి కలుగుతుంది. ఆ రసానుభూతికి వాళ్ళు లోనయ్యారు. వాళ్ళకి ఆ శ్రీకృష్ణుని మీద వేరే ఉద్దేశమే లేదు. మా మిత్రుడు, ఆ మిత్రుడిని మనం వెక్కిరించుకోవచ్చు, ఆ మిత్రుడు మనల్ని వెక్కిరించవచ్చు. మిత్రుడిని మనం వెక్కిరిస్తే మనం నవ్వుతాము, మిత్రుడు కనుక మనల్ని వెక్కిరిస్తే మనము ఆయన ఇద్దరం కలిసి నవ్వుతాము. ఇంతే వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి హాస్యరసానుభూతి అనేది కలిగింది అని చెప్తున్నారు. అసతాం క్షితిభుజాం శాస్త. ఇందులో కంసుడి అనుయాయులు చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళెవరు మంచివాళ్ళైతే కారు. ఈ మంచివాళ్ళు కాని వాళ్ళు ఒక్కసారి ఈ రూపాన్ని చూస్తే, శ్రీకృష్ణ పరమాత్మ విలాసంగా దంతాన్ని భుజాన వేసుకుని ఒక ఏనుగుని చంపు వచ్చిన రూపం చూస్తే వాళ్ళకేమనిపించిందంటే యుద్ధం చేస్తే వీడితో చెయ్యాలి అని అనిపిస్తుంది. కాస్త కండకావరం అనేది కనుక ఉంటే, ఆ కండకావరం ఉంటే మన సమఉజ్జీ కావాలి యుద్ధానికి, ఏ చిన్నపిల్లలతో లేదా బలం లేని వాళ్ళతో, దుర్బలులతో మనమేం యుద్ధం చేస్తాము అని అనిపిస్తుంది. సమఉజ్జీ కావాలి అనేటువంటి కోరిక కండకావరం ఉన్న వాళ్ళకు ఉంటుంది.
ఇక్కడ ఈ కండకావరం ఉన్నటువంటి కంసుడి అనుయాయులైన రాజులు అంత ఏనుగుని చంపొచ్చాడు కదా, ఇంతమంది మల్లుల్ని లెక్క చేయకుండా పిడుగుపాట్లాగా అలా నుంచున్నాడు కదా, యుద్ధం చేస్తే ఇలాంటి వాడితో చెయ్యాలయ్యా అని అనుకోవటం మొదలుపెట్టారు. అలా అనుకోవటాన్ని యుద్ధోత్సాహం అని అనుకోవచ్చు. ఆ యుద్ధోత్సాహం అనేది వాళ్ళలో పెరగగా పెరగగా అది వీరరసానికి దారితీసింది, వీరరసంగా మారిపోయింది. యుద్ధోత్సాహం అనేటువంటి స్థాయి భావం వీరరసంగా పరిణమించేసరికి అసతాం క్షితిభుజాం శాస్త, వారు వీరరసాన్ని అనుభవించుకున్నారు. అదే సభలో స్వపిత్రో శిశు నందుడు ఉన్నాడు, వసుదేవుడు లేడులే, వసుదేవుడు పాపం బందీఖానాలో ఉన్నాడు, నందుడు ఉన్నాడు. అలాగే ఈయనకి శ్రీకృష్ణుడికి తండ్రి వరస అయ్యే బాబాయిల్ లాంటి వరస అయ్యే వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. కంసుడి బారిన పడి ఉన్నవాళ్ళు ఉన్నారు, లేదా కంసుడి పక్షాన చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన శ్రీకృష్ణుడు అనేవాడు మనకి వరుసకి పిల్లవాడు అయ్యేవాడు అనేటువంటి భావన ఉంది, కలుగుతుంది కదా, సహజంగానే కలిగింది. కలిగేసరికి అయ్యోయ్యో మన పిల్లవాడు ఇంతకాలం హాయిగా ఎక్కడో క్షేమంగా ఉన్నాడని అనుకున్నాము, ఎక్కడ నందగోకులంలో క్షేమంగా ఉన్నాడని అనుకున్నాము, ఏ ప్రమాదము ప్రాణాలకి లేదు అని అనుకున్నాము, ఇప్పుడేమో బయటపడిపోయింది, నారదుడు వచ్చి చెప్పేశాడు, ఈ కంసుడేమో కనిపెట్టేసి బలరామకృష్ణులు ఇద్దరిని పిలిపించేసేసాడు, వీళ్ళిద్దరేమో రాజ్యంలోకి వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఊరుకోకుండా అల్లరి చేస్తున్నారు, నానాయాగి చేస్తున్నారు. కానీ పిల్లల్ని చూస్తే అలా లేరు. పిల్లల్ని చూస్తే మృదువుగా ఉన్నారు. చిన్నపిల్లలు, 12 ఏళ్ళు రాని పిల్లలు, చిన్నపిల్లలు మృదువుగా ఉన్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తే, వీళ్ళ శరీరం అది చూస్తే ఈ మల్లుల్లో ఎవడొచ్చి ముట్టుకున్నా సరే కందిపోతారేమో అన్నట్లున్నారు. అయ్యో ఇలాంటి చిన్నపిల్లలు అనవసరంగా ఈ మల్లులతో పెట్టుకున్నారే, ఈ కంసుడితో పెట్టుకున్నారే, అనవసరంగా ఇబ్బంది పడతారే, వాళ్ళంతా కందిపోతుందే, అలా అయిపోతుందే, ఇలా అయిపోతుందే అని బాధపడటం మొదలుపెట్టారు. బాధ పెరగ్గా మనసులోనే శోకంలాగా మారింది. శోకం అనే స్థాయి భావానికి వచ్చింది. శోకం అంటే బయటికి ఏడ్చేయాలని నియమమేమీ లేదు. లోపల ఆ బాధ పెరిగినటువంటి తీరు, ఆ బాధ పెరగ్గా ఆ శోకం అనేది పెరగ్గా చేయగలిగింది ఏమీ లేదు, మనమేం అడ్డం పడలేము, అడ్డం పడ్డా ఇదేమో ఆగదు. కాబట్టి చివరికి అది రూపు మార్చుకుని కరుణరసంగా మారిపోయింది. శోకం అనేటువంటి స్థాయి భావం కరుణరసంగా మారిపోయింది. స్వపిత్రోహో శిశువు, ఈయన్ని శ్రీకృష్ణుణ్ణి చిన్నపిల్లవాడు అని అనుకున్న వాళ్ళందరికీ ఈ రసానుభూతే, కరుణ రసానుభూతే కలిగింది. కంసుడికైతే మృత్యుర్భోజపతే, వేరే దారేం లేదు. ఈయన శ్రీకృష్ణుడో లేదా బలరాముడో ఎవరో దేవకి అష్టమ గర్భ సంజాతుడనేవాడు నాకు మృత్యువు అని దేవకి గారి వెళ్ళప్పుడు తెలుసు కదా. కాబట్టి మృత్యువు అనే పరిచయం అప్పటి నుంచి ఈయనకుంది, కంసుడికి ఉంది. ఆ మృత్యువు ఎవరు అంటే ఇంతవరకు దేవకి అష్టమగర్భ సంజాతుడు అనే మాత్రవరకే ఉండేది. అష్టమగర్భ సంజాతాన్ని నేను అలా చేశాను ఇలా చేశానని కొన్నాళ్ళు భ్రమ ఉండేది, లేదా అది నిజం అవునా కాదా అనేటువంటి సందేహం ఉండేది. నారద మహర్షి గారి మాటతో తేలిపోయింది. ఏమని? దేవకి అష్టమగర్భ సంజాతుడు ఉన్నాడు, ఆయన నందగోపురంలో పెరుగుతున్నాడు, ఆయనే కృష్ణుడు, బలరాముడు కూడా దేవకి గర్భ సంజాతుడు లాంటివాడే అనే సంగతి తేలిపోయింది. తేలిపోతే ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఎదురుకుండా వచ్చి నుంచుంటే ఎవరు నుంచున్నట్టు? మృత్యువే నుంచున్నట్టు, సందేహమే లేదు. మృత్యువును చూస్తే ఎవరికైనా ఏమి భావం కలుగుతుంది? మృత్యువును చూస్తే ఏమని కలుగుతుంది? భయం కలుగుతుంది. ఆ భయం గనక రూపు మార్చుకుంటే భయానక రసంగా మారుతుంది. సో భయం అనేటువంటి స్థాయి భావం ఉన్నటువంటి కంసుడికి మృత్యువు ఇంకా వేరే మాటే లేదు కాబట్టి భయం బాగా ముదిరిపోయి అది రసంగా పరిణమించింది. భయం ప్రతిసారి భయానక రసంగా మారాలని లేదు. భయానక రసంగా మారాలి అంటే ఎదురుకుండా ఓ నటుడు ఉండాలి. మనం ఆ నియమం ప్రకారమే వెళుతున్నాం కదా, మిగతా నియమాలు లేవు, కానీ నటుడు ఉండాలి. ఇక్కడ నటుడు ఉన్నాడు కదా, మృత్యువు అనే రూపంలో వచ్చినటువంటి నటుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా. కాబట్టి ఆ నటుడు చేస్తున్నటువంటి ఆ విన్యాసానికి ఈయనకి ఆ మృత్యు భయం పెరిగిపోయి భయానక రసానుభూతి అనేది కంసుడికి కలిగిపోయింది. మృత్యుర్భోజపతే. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ చాలామంది పామరులు కూడా ఉన్నారు కదా, ఆ పామరులకి ఇదేంటి ఈయన శ్రీకృష్ణుడు సభ్య సమాజంలోకి ఒక సభ్యత లేకుండా వచ్చేశాడు అనే భావన కలిగింది.
ఏంటి ఇలా వచ్చేసాడేంటి, ఆ ఒంటి నిండా మచ్చలేంటి, ఉత్తరేం లేకుండా సభలోకి రావటం ఏమిటి, ఆ దంతం వేసుకుని రావటం ఏంటి, ఇదేంటి పద్ధతి? రాజుగారు ముందు మొట్టమొదటిసారి రాజుగారిని కంసుడిని చూస్తున్నప్పుడు ఎంత హుందాగా రావాలి, హుందాగా వస్తే కదా తర్వాత మాటలు చర్చలు ఇవన్నీ సాగుతాయి. అవి లేకుండా ఇలా వచ్చేసాడేంటి ఈయన అని ఒక రకంగా వాళ్ళకి జుగుప్స బయలుదేరింది. జుగుప్స అంటే మరీ హీన భావన లేహ్య భావన అని కాదు, ఇది సరికాదు అనేటువంటి భావన. ఆ సరికాదు అనేటువంటి జుగుప్స పెరగ్గా 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 వాళ్ళకి రసంగా అది మారిపోయింది, బీభత్స రసంగా అది మారిపోయింది. బీభత్స రసంగా మారిపోయేసరికి వాళ్ళు ఆ బీభత్స రసానుభూతిని పొందారు. అవిదుషాం విరాట్ అంటే వికలహ రాజతే, అందంగానే ఉన్నాడు కానీ సరిగ్గా రాలేదు. అంతగాడే విలాసంగా నుంచున్నాడు, బాగున్నాడు, అన్నీ బాగున్నాయి, మొహం బాగుంది, కళ్ళు బాగున్నాయి, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ సరిగ్గా సభ్యంగా రాలేదు. కాబట్టి బాలేదు అని అనిపించింది కదా. ఆ బాలేదు అనేటువంటి రసం స్థాయి భావం కాస్త రూపుమార్చుకుని బీభత్స రసంగా మారిపోయింది. బీభత్సం అంటే మనం వాడే అర్థాన్ని బట్టి చూస్తే ఇది అంత బాగా లేదనిపిస్తుంది, మనం సరైన అర్థంలో వాడట్లేదు. బీభత్సం అనేది ఆ రసం అనే అర్థంలో వాడినప్పుడు సరిగ్గా సరిపోతుంది. అయితే అక్కడ ఎక్కడున్నా సరే, ఏ సమాజంలోనైనా సరే జ్ఞానయోగులు ఉంటారు, యోగులు ఉంటారు, సాధన చేసేవాళ్ళు ఉంటారు, సిద్ధులు ఉంటారు కదా, ఎక్కడైనా గొప్పవాళ్ళు ఉంటారు కదా. అక్కడ ఉండేటువంటి గొప్పవాళ్ళకి ఈయన్ని చూడంగానే, శ్రీకృష్ణుడిని చూడంగానే అమ్మ 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 ఇంతకాలం మనం మనసులో నిలుపుకోవాలి, పరమాత్మతత్వాన్ని నిలుపుకోవాలి అనుకుంటూ వచ్చాం కదా, ఆ పరమాత్మతత్వానికి రూపం లేక మనస్సు నిలవక నానా ఇబ్బందులు పడుతున్నాం కదా, ఇదో దొరికింది పరమాత్మతత్వానికి రూపం అని అనిపించింది వాళ్ళకి. దాంతో తత్వం పరం యోగినాం, వాళ్ళు ఆ పరమయోగులు, సాధనలో చాలా మెట్లు పైకెక్కి ఉన్నవాళ్ళు, జ్ఞానయోగాన్ని సాధించిన వాళ్ళు, పరమాత్మ జ్ఞానాన్ని అందుకోవటానికి నిరంతరం అరులు సాస్తున్న వాళ్ళు, కానీ పరమాత్మ రూపం మనసులో నిలవక నానా తిప్పులు పడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎదురకుండా ఆ పరమాత్మ తాలూకు ఒక రూపం స్పష్టంగా కనిపించింది. ఎలా కనిపించింది, ఇది పరమాత్మ రూపమే అని వాళ్ళు ఎలా నమ్మాలి అంటే, వాళ్ళకి తెలుసు, వాళ్ళకేమని తెలుసు, పరమాత్మతత్వం గనక ఒక రూపాన్ని సంతరించుకుని ఎదుర్కొండా నుంచుంటే మనం చేసుకున్నటువంటి సాధనకి మన మనస్సు మనకే తెలియకుండా అక్కడికి వెళ్ళి నిలబడిపోతుంది. అంతే, నిలబడిపోతుంది కదా. బాగా ఆటలాడే పిల్లవాడికి ఫలానా పిల్లవాడు బాగా ఆటలాడతాడు, నువ్వు వాడితో కలువు అని చెప్పవలసిన అవసరం పెద్దగా ఏం లేదు. అతన్ని కాసేపు కలిసి ఉండేటట్లు చూపిస్తే చాలు, వాళ్ళు ఆటల్లో అల్లుకుపోతారు. ఒకరికొకడు నేను బాగా ఆడతాను, నువ్వు బాగా ఆడతావా, నాకు ఆటలంటే ఇష్టం అనేం చెప్పుకోరు, మాట్లాడుకోరు, ఆటల్లోనే అల్లుకుపోతారు వాళ్ళు. ఏంటంటే ప్రతి పిల్లవాడికి తనకేం కావాలో తెలుసు, రెండో పిల్లవాడికి ఎదుటివాడికి కావాల్సింది అందించడం చాతనవును. అలాగే ఇక్కడ కూడా ఈ మనసుకి, ఈ మహాయోగుల తాలూకు, జ్ఞానయోగుల తాలూకు మనసుకి పరమాత్మతత్వాన్ని దొరికితే ఎలా ఒడిసి పట్టుకోవాలో తెలుసు. మనలాంటి మనసులు కావు కదా అవి. కాబట్టి ఆ మనసుకి పరమాత్మతత్వాన్ని ఒడిచిపెట్టుకోవడం తెలుసు. పరమాత్మతత్వానికి కూడా అలాంటి యోగులు గనక దొరికితే వెంటనే వాళ్ళ మనసులో ఎలా నుంచోవాలో, ఎలా ముద్రలు వేయాలో ఐడియా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరికీ వెంటనే కుదిరింది. తత్వం పరం యోగినాం, ఆ యోగులకి ఈ పరమతత్వం తాలూకు సాకార రూపానికి వెంటనే లంకె కుదిరింది. కుదరంగానే వాళ్ళ మనస్సు ఆ పరమతత్వం తాలూకు ఆకారం మీద, శ్రీకృష్ణ రూపం మీద నిలబడిపోయింది. దాన్నే శమః అని పిలవాలి. శమః అంటే మన్నిష్ఠతా బుద్ధే, శమో మన్నిష్ఠతా బుద్ధే. శమం అంటే ఉపశమం అంటా కదా. ఉపశమం అంటే ఏంటి, ఎక్కడెక్కడికో పరుగులు పెట్టి, ఎక్కడెక్కడో అడుగులు పెట్టి కాల్చేసుకునేటువంటి మనసు, తనను తాను కాల్చేసుకునేటువంటి మనసు ఆ కాల్పుల నుండి దూరానికి బయటకు వచ్చేసి ఒక చోట నిలబడిపోవటం, ఆ నిలబడిన చోట ఈ కాల్చివేతలేమీ లేకపోవటం. కాల్చివేతలు అంటే డిషుమ్ కావు. కాల్చివేయటం అంటే తాపం, ఆ తాపం ఏమి లేకుండా శాంతంగా ఉండటం, దీన్నే శమం అని పిలవాలి. ఈ మనస్సు తాలూకు ఏకాగ్రత లేదా జ్ఞానం అనేది అక్కడ నిలబడిపోవటం, సంస్థ అనే దాన్ని శమం అని అనుకుంటే, ఈ శమం శాంతిరసానికి స్థాయి భావం. ఈ శాంతిరసానికి స్థాయి భావమైనటువంటి ఈ ఏకాగ్రత అనేది కనుక నిలబడితే, ముదిరితే అది శాంతిరసంగా పరిణమిస్తుంది. ఆ శాంతిరసంగా పరిణమిస్తే ఆ శాంతిరసానుభూతిని వాళ్ళు పొందగలిగారు ఆ క్షణాన.
ఎవరు? పరమయోగులు. జ్ఞానయోగంతో పరమాత్మను ఉపాసిస్తూ వస్తున్నటువంటి మహానుభావులందరూ ఆ క్షణాన శాంతి రసానుభవం అనేదాన్ని పొందగలిగారు. తత్వం పరం యోగిన. ఈ వృష్ణులు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కంసుడి బారిన పడి నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు ఈ కంసుడిని సంహరించగలిగిన వాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. నారద మహర్షి గారు చెప్పేశారు, కంసుడంతటి వాడు భయపడుతున్నాడు, మొహం చూస్తే తెలుస్తోంది, ఏదో బెంకంగా ఉన్నాడు కానీ భయపడుతూనే ఉన్నాడు, కాకపోతే ఎలా మృత్యువు దూసుకొస్తుంది తెలియట్లేదు, ఇంతే. కాబట్టి ఈ రోజుతో మనకి కంసుడి బందీ అనేది పూర్తయిపోయింది. మనకి ఇక మీద ఆరాధ్య దైవం ఈయనే, ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి రూపమే అనే భావన కలగచ్చు కదా. వాళ్ళ జన్మాంతర సంస్కారం కావచ్చు, వాళ్ళకు అవసరమైన అదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి అలా భావన కలిగింది. ఆ ఆరాధ్య అనే భావన పెరగ్గా అది ఒక ప్రీతిగా పరిణమించింది. ఇలాంటి ప్రీతే పాపం ఇందాక పరమయోగులకి ఉన్నట్లుంది, కానీ వాళ్ళ ప్రీతికి ఈ ప్రీతికి కొంచెం చిన్నపాటి తేడా ఉంది. ఇది ఎలాంటి ప్రీతి? మనకు ఉపకారం చేసేవాడైనా, మనకు కావలసిన వాడినా, మన బంధువైనా, మనవాడు, ఇంతకాలం మనకు దూరంగా ఉండి ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చిన మనవాడు అనేటువంటి ప్రీతి. ఈ ప్రీతి పెరగ్గా ఈ ఆరాధనాభావపూర్వకంగా వచ్చినటువంటి ప్రీతి పెరగ్గా ఆ ప్రీతి రూపుమార్చుకుని, ప్రీతి అనేటువంటి స్థాయి భావం రూపుమార్చుకుని భక్తిగా మారింది. వాళ్ళలో ఆ భక్తి రసానుభూతి అనేది కలిగింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇన్ని రసానుభూతులకి ఇన్నిటికీ కూడా ఒకే ఒక నటుడు కారణం. ఎవరు? రంగంగత. ఆ వేదికనెక్కినటువంటి మహానటుడు ఉన్నాడు కదా, మొత్తం ఈ జగన్నాటకాన్ని నడిపించేటువంటి మహానటుడు ఉన్నాడు కదా, ఆయన కారణం. రంగంగత సాగ్రజ. అగ్రజుడితో కలిసి ఆయన ఎక్కాడు, కానీ ఈ అగ్రజుడేమీ నాటకాన్ని రక్తి కట్టించట్లేదు. నాటకాన్ని ఈయనొక్కడే రక్తి కట్టించేస్తున్నాడు. నాటకాన్ని ఎంత బాగా రక్తి కట్టిస్తున్నాడంటే, మిగతా పాత్రల అవసరం లేకుండా, మిగతా అనుభవాలు విభావాలు వీటన్నిటినీ పెద్దగా పట్టించుకోని అవసరం లేకుండా ఆ సామాజికుల్లో ఉండేటువంటి స్థాయి భావాల్ని రసం దాకా తీసుకెళ్ళగలిగినంతగా ఈ నాటకాన్ని రక్తి కట్టించేస్తున్నాడు. నాటకాన్ని రక్తి కట్టిస్తూ అందరికీ అన్ని రకాల రసానుభూతులను అందిస్తూ ఈయన ఆ మల్లరంగంలోకి ప్రవేశించాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇందులో మనము అసలు రసాలు ఎన్ని అనేటువంటి చర్చ చేసుకోక్కర్లేదు. 8 రసాల, 9 రసాల, 10 రసాల అనేటువంటి చర్చ అలంకార శాస్త్రం వాళ్ళది, నాట్యశాస్త్రం వాళ్ళది, మనకెందుకు. 8 రసాలు శృంగార వీర కరుణాద్భుత హాస్య భయానకాహ బీభత్స రౌద్రౌ చరసాహ అనేటువంటి శ్లోకము, లేదా భరతముని తాలూకు నాట్యశాస్త్రంలో ఉండేటువంటి పద్యాలు అవి 8 రసాలని చెప్తున్నాయా, లేదా శాంతరసాన్ని కలుపుకుని 9 రసాలని చెప్పాలా, లేకపోతే అష్టౌ రసాహ నాట్య అని భరతముని వాక్యాన్నే తీసుకోవాలా, లేకపోతే 9 రసాల అనే వాదాన్ని ఒప్పుకుని తీరాలా, లేదా ఈ మధ్యలోకి భక్తి అనే దాన్ని కూడా రసంగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పినటువంటి రూపగోస్వామి, మధుసూదన సరస్వతి స్వాముల వారు ఇలాంటి వాళ్ళ వాక్యాలని ప్రమాణంగా తీసుకోవాలా అనే చర్చ మనకేం పెద్దగా అక్కర్లేదు. ఎందుకంటే మనమేమి రసస్ఫూర్తి ఎలా కలుగుతుంది అనే కోణంతో, ఆ దృష్టితో ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను అధ్యయనం చేయటం లేదు. మనము శ్రీకృష్ణ పరమాత్మను పరమాత్మగా ఎలా గుర్తించటం అనేటువంటి కోణంలోనే శ్రీమద్భాగవత అధ్యయనం చేస్తున్నాము. కాబట్టి రసాల్ని ఆయన అలా ఆవిష్కరించి చూపించారు. ఆ ఆవిష్కరించి చూపించడం అనేది ఎందుకు అనేది చూసుకుంటే మనకు సరిపోతుంది. ఎందుకు చూపించారు అంటే, ఆయన నటుడు, పరమాత్మ అనే ఆయన నటుడు. శ్రీకృష్ణుడు అని పేరు పెట్టండి పెట్టకపోండి, ఏమైనా సరే ఆయన నటుడు. నటుడు వేషం వేసుకుని వచ్చాడు, శ్రీకృష్ణుడు అనేటువంటి వేషం వేసుకొచ్చాడు. ఆ వేషానికి ఇంకా మెరుగులు దిద్దాడు ప్రత్యేకించి ఈరోజు. శ్రీకృష్ణుడు అనేదే ఒక వేషం, ఆ వేషానికి మెరుగులు ఈ ఏనుగు తాలూకు రక్తపు బిందువులు, లేదా మద బిందువులు, స్వేద బిందువులు, అలాగే దంతము, సవిలాసము, నడుముకి ఇలా బట్ట కట్టుకుని గట్టిగా ఉండటము, చూసేస్తాను సవాల్ ఎవరితోనైనా సరే నేను యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఉండటము, చూపుల్లో తీక్ష్ణత, అవసరమైతే మేఘగంభీరయావాచ అన్నట్టు మాట్లాడగలగటం, ఇవన్నీ దానికి సొగసులు అద్దాడు ఆయన. ఆ వేషం అద్దుకుని వచ్చినటువంటి ఆ పరమాత్మని ఎలా చూసి ఎలా అనుభవించాలి అంటే, ఎవరైనా సరే ఎలా చూసి ఎలా అనుభవిస్తారు అంటే,
తెలిసిన వాళ్ళు ఒక రకంగా అనుభవిస్తారు, తెలియని పామరులేమో అయ్యో బీభత్సంగా ఉన్నాడే అని అనుకుని బీభత్స రసాన్ని అనుభవిస్తారు, లేదా శృంగార రసాన్ని కొంతమంది అనుభవిస్తారు, కరుణ రసాన్ని కొంతమంది అనుభవిస్తారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని చూసినా అనుభవించినా సరే ఆ రసానుభూతులు వాళ్ళకే చెందుతాయి తప్ప ఆ రసానుభూతికి తగ్గట్లుగా ఆయన ఉండాలి అనేటువంటి నియమం ఆయనకి లేదు. నటుడు ఎప్పుడూ ఆ రసానుభూతికి తగ్గట్టుగానే తన యొక్క మొత్తం రూపాన్ని ధరించి ఉండాలి అని నియమం ఏమీ లేదు. ఎందుకంటే నాటకం పూర్తయిపోయిన తర్వాత ఆ స్టేజ్ దిగేసిన తర్వాత నటుడు అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. నటుడు వేరే రకంగా కూడా ఉండొచ్చు. అలాగే ఈ నాటకం పూర్తయిపోయిన తర్వాత ఈ కంసవధానో లేదా శ్రీకృష్ణావతారమనో నాటకం పూర్తయిపోయిన తర్వాత ఈయన ఇలాగే ఉండాలని నియమం ఏం లేదు. ఈయన ఇంకో రకంగా ఉండొచ్చు, ఏ రకంగానూ ఉండకపోవచ్చు, ఎట్లాగైనా ఉండవచ్చు. కానీ ఆయన్ని చూసినప్పుడు వీళ్ళు ఈ రసానుభూతుల్ని పొందుతున్నారు అంటే దానికి కారణం వాళ్ళ మనసులలో ఉండేటువంటి ఆయా భావాలు. అలంకార శాస్త్ర పరిభాష ప్రకారం స్థాయి భావాలను పెట్టాం, కానీ ఆ స్థాయి భావం అనే పదం తీసేసినా సరే మనసులో మెదిలేటువంటి ఆయా భావాలు మనసుకి కళ్ళద్దాలుగా ఉపయోగపడుతుంటే ఆ కళ్ళద్దాలలోంచి ఆ పరమాత్మను చూస్తున్నారు వాళ్ళు. కళ్ళద్దాలలోంచి పరమాత్మను చూస్తే పరమాత్మ ఆ విధంగా కనిపిస్తున్నాడు. ఈవెన్ ఆ పరమయోగినాం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అంతేను. వాళ్ళు కూడా మన మనస్సు కుదురుగా నిలవటం లేదు, మన మనస్సును కుదురుగా నిలుపుకోవటం కోసం ఈయన కావాలి అనే దృష్టితో చూస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి అనుభవంలోకి వచ్చేటువంటి శాంతిరసం అనేది కూడా పరిమితంగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఎవరికి వాళ్ళ మనసులలో ఉండేటువంటి భావాలు, ఆ భావాలు అనేటువంటి అద్దాల్లోంచి మనసుతో పరమాత్మను లేదా కళ్ళతో పరమాత్మను చూడటం అనేది జరుగుతోంది. ఎవరి భావాల్లోంచి చూసినా సరే వాళ్ళ భావాలకు తగ్గట్లుగా ఆయన కనిపిస్తాడు, కానీ ఆయన తత్వం ఎలా కనిపిస్తుంది? ఆయన తత్వం కనుక సరిగ్గా కనిపించాలి అంటే ఈ భావాలన్నిటినీ పక్కన పెట్టి చూడాలి. భావాలను పక్కన పెట్టి చూస్తే పరమాత్మ తత్వం కనిపిస్తుంది. మనకి నటుడు చాలా అందగాడు అని స్టేజ్ మీద చూస్తే అనిపిస్తుంది. ఎందుకు? మన కళ్ళకి ఆ నటుడు ఒంటికి వేసిన రంగు అనేది అడ్డంగా ఉంది. కళ్ళకి అడ్డం ఉండొచ్చు, ఆయన ఒంటి మీద ఉండొచ్చు, ఎక్కడైనా సరే అడ్డం. మన కళ్ళకి ఆ నటుడి స్వరూపానికి మధ్య పూత ఉందే, ఆ పూత అనేది అడ్డంగా ఉంది. ఆ పూత కడిగేసుకుని విడిగా కనిపిస్తే నటుడి యొక్క రూపం కనిపిస్తే ఏమనిపిస్తుంది? ఇందాక ఓ రూపంలో చూసాం, ఇప్పుడు ఓ రూపంలో కనిపిస్తున్నాడని అనిపిస్తుంది కదా. అయ్యో మనం చూసింది నిజం కాదని అనిపిస్తుంది కదా. అలాగే ఈ నటుడు, ఈ జగన్నాటకం అనేటువంటి మహానాటకం చేసేటువంటి ఈ నటుడున్నాడే, ఈ నటుణ్ణి మన మనసులలో ఉండేటువంటి వాటిని అడ్డం పెట్టుకుని చూస్తే లాభం లేదు. భావాలను అడ్డం పెట్టుకుంటే మన మనసులో భావాలు రకరకాలుగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉండొచ్చు, ఒక్కొక్క జన్మలో ఒక్కో రకంగా ఉండొచ్చు, లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అది లాభం లేదు. ఈ భావాలన్నింటినీ తోసేసి మనసు భావాలతో పని లేకుండా కేవలం స్వచ్ఛంగా ఆ పరమాత్మను చూసే ప్రయత్నం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన స్వచ్ఛంగా కనిపిస్తాడు. లేకపోతే మన మనసులో ఉండేటువంటి భావాన్నే రూపుమార్చుకొని పరమాత్మతత్వంగా చూడవలసి వస్తుంది. అది చూస్తే అది పరమాత్మతత్వం కానేరదు అనే విషయాన్ని శ్రీశుకుల వారు ప్రత్యేకించి నొక్కి చెప్పదలిచారు. ఆయన స్టాండర్డ్ కొంచెం హై స్టాండర్డ్ కాబట్టి ఆ మాటగా ఈ సందర్భంలో చెప్పకుండా రంగంగత సాగ్రజ ఏతై ఏవం దృష్ట అని చెప్పి ఊరుకుంటున్నారు. కాబట్టి మనం ఒకవేళ బై ఛాన్స్ పరమాత్మను ఒక దృష్టితో చూడాలి అనుకుంటే అది భక్తి అనేటువంటి దృష్టితో చూసుకోవటం బెటరు. లేదా ఆ పరమయోగులు చేసినట్లుగా మన మనస్సును కుదురుగా చల్లార్చుకుని తాపం లేకుండా ఉంచుకోవటానికి ఉండేటువంటి మహా ఆలంబనం అని చూసుకోవటం బెటరు. మిగతావన్నీ మనకి పెద్దగా ఉపకరించేవేమి కావు. ఆయనతో మనమేమి వీరరసాన్ని అనుభవించి ఆయనతో యుద్ధాలు ఏం చేస్తాం? మనం ఆయన్ని బీభత్సం అనుకుంటే మనమేం బాగుపడతాము? లేదా ఆయనతో మరొక రసాన్ని పెట్టుకుంటే ఆయన మీదే జాలి పడితే మనమేం సాధిస్తాము? మనల్ని చూసి ఆయన జాలి పడాలి, కానీ ఆయన చూసి మనమేం జాలి పడాలి? కాబట్టి మిగతా రసాలతో మనకేం పని లేదు. మహా అయితే శాంతి రసం, భక్తి రసం కొంచెం పర్వాలేదు. అసలు వీటితో సంబంధమే లేకుండా ఆ పరమాత్మతత్వాన్ని శుద్ధంగా దర్శించుకునేందుకు కొంత ఆలోచన మనం చేసుకుందాము.
ఆ ఆలోచనకు వీలుగా ఈ శ్లోకాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నటువంటి ఈ ఘట్టాన్ని, లేకపోతే శ్రీశుకుల వారు చెప్తున్నటువంటి పరమాత్మతత్వ ఆవిష్కరణ విధానాన్ని, వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుందాము. అలా అర్థం చేసుకుని మనం కూడా పరమాత్మతత్వాన్ని శుద్ధంగా చూసేందుకు సమాయత్తమవుదాము. మన మనసుల్లో అలాంటి పరిశుద్ధమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి, భావాలతో సంబంధం లేకుండా పరిశుద్ధమైనటువంటి పరమాత్మతత్వం మన మనసుకు గోచరించేటువంటి స్థితిని తీసుకురావాల్సిందిగా ఆ కుబ్జానత పాదపద్మాబ్జానం నేత్రపద్ముడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ ఒక్క శ్లోకంతో ఈరోజుకు పూర్తి చేసుకుని క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.